చైనీ ఎలా ఉంది చైన్లలో నడుచుకుంటూ రావడం? ఇది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నడిపిస్తున్నా. రండి. ఏం చేస్తాను క్యాచా? చూడు అమ్మవాడు. దీంతో కూడా మంచిగా కట్ అవుతుందమ్మా. ఒకటి తినుడే తినుడా. పదండి. ఆ మామిడికాయలతోటి ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీ అమ్మమ్మ వాళ్ళు? అవునా, ఇష్టమేనా నీకు మామిడికాయలంటే? అమ్మో, మీ అమ్మమ్మ వాళ్ళకి చాలా మామిడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ మా అమ్మమ్మ నాకు తలస్నానం చేపించి పేర్లు దూతుంది. నేనైతే ఇక్కడ ఫోన్ పెట్టుకొని పేర్లు దూకుంటున్నా, ఎందుకంటే నాకు మళ్ళా నొప్పి వస్తుంది. అప్పుడు ఫోన్ పెట్టుకుంటే మర్చిపోతా. నువ్వు కూడా పేర్లు దూకుంటావా? ఎందుకు లేవా? ఇక్కడ అమ్మమ్మ మా కోసం చికెన్ ఇంకా పూరి చేసింది. మా తమ్మునికి అయితే పూరి అయితే చాలా ఇష్టం, అందుకనే మా అమ్మమ్మ చేసింది. మేము వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ అయితే మాకు నచ్చిన వంటలు వండి పెడుతుంది. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా కానీ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి 2-3 డేస్ ఉండి గడిపి వస్తాం. మాతో గడిపిన 2-3 డేస్ వాళ్ళకి మెమరీస్గా ఉంటాయి. అయితే మా కోసం ముంజకాయలు తెచ్చిండు. ముంజకాయలు అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. తింటావా? మరి ఒక గేలు ఇరవై చేసిండ్రు. ఈ ఒక 4 ఉన్నాయి. దీన్ని కొట్టిస్తే ఒక పని అయిపోయింది. ఈ వచ్చేదాకా ఇప్పుడు సరే ఏమన్నా మా అమ్మ కొడుతుంటే మేమైతే తింటా ఉంటాం. నిన్నటి నుంచి ఫోన్ చేస్తారు, రండి రండి ముంజకాయలు వచ్చినాయి అని. చూస్తే 2 గేలలు. మరి ఇవి నిన్న వేసి మరి గుడ్డిపోవా అట్లా మాదన్న బాధంతా. జరుగురా మీద వస్తే జరుగునా. 2 kg ముంజకాయలు ఎట్లా ఇస్తారా బయట అమ్మడం? కేజీలో చొప్పున ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారు ముంజకాయలు? కోసిస్తారా? వేరే చాక ముంజకాయని ఇంగ్లీష్లో ఏమంటారు చాని? గూగుల్ చేసి తెలుసుకో, ఓకేనా? కొసుకోపోతుంది రా పొద్దున్న. దీంతో కూడా మంచిగా కట్ అవుతామమ్మా. కట్ చేసుకుంటే అందుకే ఈ రోజు మంచిది. ఏం చేస్తాము మంచి ఫస్ట్ నాది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్రెండ్స్ కి చెప్పిన, మళ్ళీ వీడి ఫ్రెండ్స్ కి చెప్తాడు నాదని. అప్పుడు ఇద్దరు కొట్లాడుకోవద్దు, ఎప్పుడైనా ఒకరు అంటే ఒకరు ఒప్పుకోవాలి. సరే సరే అక్క తిద్దాం లేదా ఇది ఒకటి, ఓకేనా? మా వాడు కాంప్రమైజ్ అవుతాడు ప్రతి దానికి, చైనీయే కాదు. చైనీ ఒకటి కూడా ఎంత చిన్నగా వచ్చిందో, చిన్నగా ఇది తమ్మునంత ఉంది అది. ఇట్లా కళ్ళు నా నీకు ఇది ఇయ్యాలో అది మంచిగా దొరుకుతావా? అది పలిగింది పాపం వాడి కూడా ఏది ఇస్తే అది. చిన్న చిన్న ఈరోజు ఇది పెద్ద గోళ మంచిగా ఉంది. ఇది ఇవన్నీ చిన్న చిన్న పాపం వాళ్ళు ఏం చేస్తారు
కానీ అది కోసుకోపోతుంది తినేసి తిను ఇంకొకటి ఉందేమో చూద్దాం అది అయిపోయిన తర్వాత చేసేసుకుంటున్నారు మంచిగా స్పూన్ తోటి మంచిగా తినొస్తుంది నిన్న నాన్న ఎట్లా తిన్నాడు స్పూన్ తోటి చాలా బాగుంటుంది ఒకటెనకొకటి తినుడా మరి ఏం చేస్తాం ఇప్పుడు మీ ఆడికాయ వంతకొచ్చిందా నా పుల్లది కూడా ఇష్టం ఉండదు ఇప్పుడే ముంజకాయ ఇప్పుడే మీ ఆడికాయ కదా మామిడికాయనా 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 మామిడికాయట ఫ్రెండ్స్ మొన్న వండర్లాకి వెళ్ళినాము 4 ఫ్యామిలీస్ ఒక వెహికల్ తీసుకొని వెళ్ళి అక్కడ వాటర్ రైడ్స్ బాగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు వీడు కూడా బాగా ఎంజాయ్ చేసిండు అది గుర్తొస్తుందట వాటర్లో తడవాలి అంటే మా అమ్మనైతే ఇలా ఏర్పాటు చేసింది పైన ట్యాంక్ ఉంటుంది కదా ఆ ట్యాంక్ నిండిన తర్వాత వాటర్ డైరెక్ట్ ట్యాంక్లో నుంచి పడతా ఉంటాయి కింద అక్కడ వీడు నిలబడి వాటర్ ఫాల్ లాగా ఎంజాయ్ చేస్తాడనమాట అది చిన్నోడికి అక్కడ కరెక్ట్గా నిలబడడం రావట్లేదు అని చెప్పేసి అమ్మ ఒక బండ తెచ్చి అక్కడ సాఫ్ట్ చేస్తే దానిపైన నిలబడి మంచిగా ఎంజాయ్ చేయని చెప్తుంది నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను నాకు కూడా వాటర్లో తడవడం అంటే చాలా ఇష్టం వర్షం పడుతున్నా వాటర్లో తడవడం అన్నా చాలా ఇష్టం అనమాట బాగా ఎంజాయ్ చేస్తాం ఇంటికి వెళ్ళినప్పుడు ఇదొకటైతే ఇక్కడ మా చిన్నోడు వేసిన డ్రాయింగ్స్ అమ్మకి చూపిస్తాడు నేను కూడా చిన్నప్పుడు చాలా బాగా డ్రాయింగ్స్ వేసేదాన్ని మా ఊర్లో నేర్చుకునే ఫెసిలిటీ నేర్పేవారు ఎవరూ లేరు నాకైతే పెద్ద ఆర్టిస్ట్ కావాలని ఉండే పెద్ద పెద్ద డ్రాయింగ్ షీట్స్ పై నేను వేసిన దేవుడి డ్రాయింగ్స్ మా క్లాస్ రూమ్ గోడలపై అతికిచ్చేవారు ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఏ మూలన ఏ ఊర్లో ఉన్నా సరే మంచిగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి వచ్చాయి దాంతో పాటు పిల్లలు కూడా చాలా షార్ప్ గా ఏదైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు కరీంనగర్ లో మా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ 50 డ్రాయింగ్స్ వేయాలని పోటీ పెట్టిన అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుందని చెప్పిన అంతే అందరూ వేస్తూనే ఉన్నారనమాట డ్రాయింగ్స్ అందుకే వీడు ఫాస్ట్గా వేస్తాడనమాట మా అమ్మకి చూపిస్తే మా అమ్మనైతే భలే సంబరపడుతుంది ఇదేంటి డ్రాయింగ్ ఇదేంటి అని అడుగుతుంది కొన్ని డ్రాయింగ్స్ అమ్మకి తెలివై అంటే సించాన్ బొమ్మలు అలాంటివి వాళ్ళకి ఆ కాలంలో తెలివై కదా ఆ మధ్య అంబేద్కర్ స్టేడియంలో నేర్పించే డ్రాయింగ్ క్లాస్ 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజుతో 1 year చెప్తారు అని చెప్పిన కదా ఆ డ్రాయింగ్ క్లాసెస్కి ఒక 1 week వెళ్ళిండు అంతే తర్వాత మా స్కూటీకి కొంచెం ప్రాబ్లం వచ్చి ఇక చాలా దూరం అవుతుంది మా ఇంటి నుండి అని చెప్పేసి మానేపించినాము ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైము నాకు చేను వెదర్ అంటే చాలా ఇష్టం అందుకని మేము ముగ్గురం కలిసి చేనుకైతే వెళ్తున్నాం అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అక్కడ పని చేసుకుంటారు అన్నట్టు ఇప్పుడైతే మేము బయలుదేరి చేను చూడడానికి వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తాము పదండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ చేను అయితే 2 kilometers ఉంటుంది దాదాపు నడుచుకుంటూనే వెళ్తున్నాము మాకు కూడా కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి మునగ చెట్టు చూడండి ఎలా ఉందో మా ముందటి వాళ్ళు మేము రోడ్ పంటి నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు ఎప్పుడు చిల్లు నడుచుకుంటే ఎందుకు వెళ్తారు బండి మీద ఊకపోయిల్లు అని చెప్పేసి అందరూ పలకరిస్తూనే ఉన్నారు నీకు తెలుసా మన చేను నువ్వే చూపించాలి ఇప్పుడు ప్రకృతిలో మా చిన్నోడు మా పాప ఉరుకుతూనే ఉన్నది చెప్పులు చూడండి ఇంటి దగ్గర నుంచి చెప్పులు తీసుకొచ్చుకోలేదు అందుకని అమ్మ చెప్పులు వేసుకున్నాడు ఈత చెట్టు అంటారా ఇది అవును కానీ ఇది ఈత చెట్టు అంటారు ఈతకాయలు కాస్తాయి దానికి ఈత అంటే చూపిస్తా నీకు ఈత అంటే స్విమ్మింగ్ ఈత కాయలు అంటే తినేటి కాయలు అక్క ఒకటే ఓడు పోతుంది కదా ఎవరిని పట్టించుకోకుండా చిన్నగా ఏం చెట్టు చెప్పు ముంజకాయ చెట్టా తాటి చెట్టు అంటారు తాటి కళ్ళు కూడా వస్తుంది ఆ చెట్టు నుండి తాతయ్య వాళ్ళు తాగుతారు కదా ఆ కళ్ళు కూడా వస్తుంది ఆ చెట్టు నుండి ఇదివరదాకా చూపించిన ఇవుడు ఇలాంటి చెట్టు ఈత చెట్టు నువ్వు కొబ్బరి చెట్టు అన్నావు ఇవుడు దీని నుండి కూడా ఈత కళ్ళు వస్తుంది చూసినావా ఎన్నెన్ని విషయాలు చెప్తున్నా నీకు అవును ఇది చేను చెప్పు కదేంటిది ఎండిపోయిన చేను ఏంటిది అది కంకులు కాస్తాయి చూసినావా అది కంకులు అమ్మితే ఏమంటాను
కంకులకి ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి కంకుల చెట్టు పెట్టారు. అది తీసుకొని పేదలు ఏం చెప్తాను నువ్వు, నాకు అర్థమైతలేదు, క్లారిటీగా చెప్పు. కంకులు ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి పేదోళ్ళు కంకుల చెట్టు అది పెంచుకున్నారు. వాటి నుంచి కంకులు తీసుకొని అమ్ముతారు. కంకులకి ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి పేదోళ్ళు కంకుల చెట్టు తీసుకున్నారు. పేదోళ్ళు కాదు నాన్న, రైతులు అంటారు వాళ్ళని. పంటలు పండించేటోళ్ళని రైతులు, ఫార్మర్స్ అంటారు. ఓకేనా? కంకులు అమ్మితే డబ్బులు వస్తాయి, కాకపోతే ఎంత కష్టపడాలి వాటిని పండించాలంటే చెప్పు. ఒకసారి ఉన్న రేటు మళ్ళీ ఒకసారి ఉండదు అనమాట. తవ్వాలి, మళ్ళీ నీళ్లు పోయాలి, మొత్తం మట్టి, వాటర్ ఉండాలి, వెదర్ సహకరించాలి, కష్టపడాలి. అవన్నీ అయితేనే కదా పంట అయ్యేది. వట్టినే డబ్బులు రావు కదా. పేదవాళ్ళు కాదు, ఎవరు పంటలు పండించేది? ఫార్మర్స్, రైతులు. మేము వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, మర్చిపోయినాము. అందుకని ఇక్కడ సైడ్ పంపులు ఉంటాయి కదా, ఆ పంపుల దగ్గర ఇలా వాటర్ పోతుంటే తాగుతున్నాం అనమాట. చూడండి, ఇక్కడ మొక్కజొన్న చేను, ఎక్కువ మొక్కజొన్న చేనులు వేస్తారనమాట పత్తి అయిపోయినాక. మా అమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని చేనులోకి వచ్చినాం, వాళ్ళకి చెప్పకుండా. వాళ్ళు చేనులో లేరు, ఈ చేనులో లేరు, ఇంకా లోపల చేనులో ఉన్నారట, వెళ్ళాలి. అంటే ఫోన్ చేసాం. వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని మేము వస్తే మాకే సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు. చాయని అలసిపోయింది. మేమైతే మధ్యలో వాటర్ తాగినాం, నువ్వు తాగకుండా వచ్చేసినావు దొవ్వ. సైపన్ అని అంటారు, సైడ్ పంప్. సైడ్ పంప్ లా ఇట్లా వాటర్ తాగేటప్పుడు ఎందుకంటే పడతాయి నోట్లా. అమ్మ వాళ్ళ కొత్త చేను ఇది, పాత చేనులో ఉన్నారట, ఇప్పుడు వెళ్ళాలి. పదండి ఇక. అరే నీకు తెలుసారా నాకు తెలుసా? దా నడవండి. ప్రయాణం 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 ఖుషి, ప్రయాణం ప్రయాణం ప్రయాణం. గిట్టు రా, గట్టేటు పోతాను. దిస్ సైడ్. మిరప చెట్టు చూడండి, చూడనా మిరపకాయల చెట్టు, బొబ్బరికాయల చెట్టు. అది చూసినావు కదా ఇదివరకు, బొబ్బరికాయల చెట్టు. ఇది మిరప తోట అంటారు. చూడండి, ఇలాంటి కాయల్ని మేము చిన్నప్పుడు ఇలా కొట్టుకునేది, టపా టపా అంటాయి. శని ఎలా ఉంది చేన్లలో నడుచుకుంటూ రావడం? ఇది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నడిపిస్తున్నా. రండి రండి తమ్ముడు. తమ్ముడికి చెమటలు పట్టేసినాయి అంతే. అవే అమ్మ వాళ్ళు అయితే అక్కడ పని చేసుకుంటాళ్ళు. సాయంత్రం కావస్తుంది, పిల్లలు చేనుకు చేరుకునేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అమ్మమ్మ కిందికి ఉందా, కూర్చున్నది. అట్లా వేసుకుంటేనే మనకు కుట్టదురా, లేకపోతే కుడుతుంది. అస్సలు కుట్టదు. వంగి తువాల టోపీ ఇవన్నీ ఇట్లా ఈ గెటప్ వేసుకోవాలి. ఇట్లా పాయింట్ ఇట్లా వేసుకుంటేనే మనకి కుట్టది. బట్టలు మార్చుకోవు. అట్లా తీసి అది పక్కకి వేయాలి కదమ్మా. పెరడు కంకులు ఒక సంచిలో వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఒక దగ్గర పోయాలి. గది ఏంటమ్మా, కొంగనా? గది గది ఇంకా కొంగ కొంగ అది మిమ్మల్ని చూస్తారనే రావచ్చు.
తమ్ముడు వస్తాడని కొంగకు తెలిసింది, అందుకే కొంగ వచ్చింది. ఏం చేస్తే నువ్వు క్యాచా చూడు అమ్మో వాడు. ఎప్పుడు వచ్చిందో అని అందరు అడుగుతాను. మాట్లాడనే ఉండదు. అవును, పల్లెటూరుకి వస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఈ డబ్బులం తోటి కానీ ఎండలో మస్తు కష్టం కదమ్మా. అమ్మ అయితే మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమంటుంది, గాడుపు ద్వారం వస్తుందని. ఇక పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. వెదర్ అయితే సూపర్గా ఉంది చూడండి, గాడుపు ద్వారం వస్తుంది, పంపులు కమ్ముకున్నాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అమ్మ అక్కడ కూర్చొని ఇంకా పనిచేస్తుంది. పాలి వెదర్ బాగాలేదు అని చెప్పేసి అమ్మ డాడీ కూడా వచ్చేస్తారు. మేమైతే బండి మీద ముందు వెళ్తున్నాం, పొట్టోడు నేను డాడీతో కలిసి. మళ్ళీ డాడీ వచ్చి వాళ్ళిద్దరిని తీసుకొస్తాడనమాట. నెక్స్ట్ డే నేను మా చెట్టుకున్న మామిడికాయలతోటి మామిడికాయ రోటి పచ్చడి చేశాను, చాలా బాగుంది. ఆ వీడియో త్వరలో రాబోతోంది. మా అమ్మ పెంచిన కనకాంబరం చెట్ల పూలతోటి నేనైతే అమ్మకి మంచిగా ఒక కొప్పు వేసి పూలు డిఫరెంట్గా అల్లి పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, షార్ట్ వీడియోనే మన ఛానల్లో ఉంటుంది. ఫోటోకి కర్రసాం వచ్చట చూపిస్తాడు ఫ్రెండ్స్. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. పాపం వీళ్ళు బాధపడతారు మేము ఇంటికి పోతామంటే, మళ్ళీ వస్తాము అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. 3 రోజులకే 3 రోజులు 6 రోజులు ఉంటారు నిమ్మలంగా. స్విమ్మింగ్ లో జాయిన్ చేస్తాడట విన్ని, అందుకనే వెళ్తున్నాం ఇంత తొందరగా. ఏమైనా చేసుకోకుండా ఏం లేదు, అది తిరిగిపోతారు గద్దె. ఏం కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేసి పిల్లలు. ఏంటి చేయని ఉంటాయి పిలుకున్నా అయిపోయి ఇక్కడ ఏం చేస్తారు ఇక వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు, ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విన్ని స్విమ్మింగ్ లో జాయిన్ చేస్తాడంట. నువ్వు మా చేస్తావు. నువ్వు ఎప్పుడు చూసినావురా? చంద్రగాడు కూడా అప్పటి కాదు అట్నే వస్తే ఇప్పుడు పెద్ద ఇదావు ఎంబడి తిరిగి పైసలు దొబ్బు కానీ పోతారబ్బా. ఏం కాదులే, కావాలి బాగా తినాలి. నువ్వు బాగా నేర్పలేదు నువ్వు, మరి బాగా బుద్ధి రావాలి, పెద్ద బుద్ధి రావాలి. సరేనా? మరవడద్దు, భోంచులు ఆలుగద్దు, మరవడద్దు, ఏడవద్దు. సరేనా? మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకేనా? హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా తినాలి. ఓకేనా? బాయ్ బాయ్ అమ్మా. బాయ్. టీషు మేము చదువుకున్న స్కూల్ అదే, అక్కడ కనబడుతుంది ఇప్పుడు తెలంగాణ క్రీడా ప్రాంగణం అని. అందులో మా స్కూల్ ఉండేది చిన్నప్పుడు. మా డాడీ నన్ను పొట్టోని లగేజ్ని బస్ స్టాండ్లో దింపేసి మళ్ళీ చైనీని తీసుకురావడానికి వెళ్ళాడు. చైనీని దింపి ఇంకా వెళ్తున్నాడు ఇంటికి.